అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో విమానంలో ఉన్న వాళ్ళే కాకుండా ఆ బిల్డింగ్ ఏ బిల్డింగ్ పైనైతే విమానం కూలిపోయిందో ఆ బిల్డింగ్‌లో కూడా భారీ స్థాయిలో ప్రాణాలు కోల్పోయినట్టుగా కూడా తెలుస్తోంది. ఈ ఎయిర్‌పోర్ట్‌కి సమీపంలోనే బీజే మెడికల్ కాలేజ్ ఉంది. అది ఒక మల్టీ ఫ్లోర్ బిల్డింగ్ అక్కడ ఉంది. ఇక్కడ నుంచి ఎయిర్‌పోర్ట్ రన్‌వే నుంచి ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన 2 నిమిషాలకే ఫ్లైట్ కంట్రోల్ తప్పింది. కంట్రోల్ తప్పిన వెంటనే దాదాపు 800 అడుగుల ఎత్తులో ఉన్న సమయంలో ఈ ఎయిర్ ఇండియా విమానం కంట్రోల్ తప్పింది. అక్కడి నుంచి నేరుగా కిందికి వస్తూ వెళ్ళి సమీపంలో ఉన్న బీజే మెడికల్ కాలేజ్ బిల్డింగ్ ఏదైతే ఉందో ఆ బిల్డింగ్ మీద క్రాష్ అయిపోయింది. అదే సమయంలో ఈ ఫ్లైట్ క్రాష్ అయింది. దాదాపు 1:40 ఆ టైంలో క్రాష్ అయింది. అదే సమయానికి ఆ కాలేజ్‌లో చదువుతున్న మెడికోలు కొంతమంది ఆ పైనున్న మెస్‌లో లంచ్ చేస్తా ఉన్నారు. అదే టైంకి ఈ విమానం వెళ్ళి ఆ బిల్డింగ్‌ని కొలైడ్ అవ్వడంతో ఆ బిల్డింగ్ పైనే అది క్రాష్ అయిపోయింది. ఈ ప్రమాదంలో బిల్డింగ్‌లో ఉన్న దాదాపు 20 మంది మెడికోలు చనిపోయినట్టుగా కూడా ఇప్పటిదాకా అధికారికంగా వెల్లడించారు. అక్కడ కూడా భారీ స్థాయిలో ప్రాణ నష్టం జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. ఇటు ఎయిర్‌పోర్ట్‌లో కూడా విమాన ప్రమాదంలో కూడా భీకర స్థాయిలోనే మరణాల సంఖ్య ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. దాదాపు 242 మంది ఈ ప్రమాదం జరిగినప్పుడు ఆ ప్లేన్‌లో ఉన్నారు. దాదాపు అందులో ప్రతి ఒక్కరూ చనిపోయే ఉంటారంటూ కూడా అధికారులు కాసేపటి క్రితమే ఒక అంతర్జాతీయ మీడియాకి ఇచ్చిన దాంట్లో ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఈ ప్రమాదం అత్యంత భారీగా జరిగింది. ఎందుకంటే ప్రమాదం జరిగిన టైంలో విమానంలో ఎంత ఫ్యూల్ ఉంటుందో దాదాపు 58,000 లీటర్ల ఫ్యూల్ విమానంలో ఉంది. ప్రమాదం జరిగిన వెంటనే అదంతా క్రాష్ అయిపోయి బ్లాస్ట్ అయిపోయింది కాబట్టి ఆ స్థాయిలో మంటలొచ్చాయి. కాబట్టి ఖచ్చితంగా ఎవ్వరు బతికే ఛాన్స్ లేదంటూ కూడా అధికారులు చెప్తా ఉన్నారు. కొన్ని డెడ్ బాడీస్ అయితే కనీసం గుర్తుపట్టలేని పొజిషన్‌లో కాలిపోయినట్టుగా కూడా విజువల్స్‌లో కనిపిస్తా ఉంది. వాళ్ళు ఎవరు ఏంటో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా డీఎన్ఏ టెస్ట్ చేయడం తప్ప ఇప్పుడు వేరే ఆప్షన్ లేదు. ఆ స్థాయిలో ఇప్పటివరకు దొరికిన డెడ్ బాడీస్ అయితే కాలిపోయి కనిపిస్తున్నాయి. దాదాపు 40 మంది ఇప్పటివరకు చనిపోయినట్టుగా కూడా వాళ్ళ డెడ్ బాడీస్ రికవర్ చేసుకున్నారు. మిగిలిన వాళ్ళకి సంబంధించి ఆ బిల్డింగ్‌లో కింద పడ్డ శిథిలాల నుంచి కాలిపోయిన ఫ్లైట్‌కి సంబంధించిన అవశేషాల నుంచి మిగిలిన బాడీలను రికవరీ చేస్తున్నారు. అయితే ఇటు విమాన ప్రమాదానికి సంబంధించి ఈ స్థాయిలో మరణాలు ఉంటే అటు మెడికల్ కాలేజ్‌కి సంబంధించి కూడా ఇప్పటివరకు 20 మంది చనిపోయినట్టుగా కూడా అధికారులు చెప్తా ఉన్నారు. అయితే ప్రమాదం జరిగినప్పుడు అక్కడ ఇంకా చాలామంది ఉన్నారు నిజానికి హాస్పిటల్‌లో. వాళ్ళంతా లంచ్ సమయం కావడంతో మధ్యాహ్నం అక్కడ కూర్చొని తింటా ఉన్నారు. అక్కడ జరిగిన ప్రమాదంలో కూడా ఇప్పటివరకైతే 20 మంది చనిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. మిగిలిన గాయపడ్డ వాళ్ళని కూడా వెంటనే హాస్పిటల్‌కి తరలించారు. దాంట్లో కూడా కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు అటు మెడికల్ కాలేజ్ సిబ్బంది కూడా చెప్తా ఉన్నారు. అటు నుంచి కూడా మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.